ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మరి కొండ సుచరిత గారు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గురించి తన అంటే కమ్సే కమ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా కాకుండా ఒక మాజీ పిసిసి ప్రెసిడెంట్, మరి తనకంటే వయసులో కూడా పెద్దవాళ్ళు అన్న గౌరవం లేకుండా తన ఇష్టం వచ్చినట్టు నిన్న మాట్లాడడం జరిగింది. మీరు ముందు ఆయన ఒకటేంటంటే కష్టపడే కార్యకర్తలని, కష్టపడే వాళ్ళని గుర్తించి ఈరోజు ఒక కుటుంబ పాలన కాకుండా ఎవరైతే కష్టపడతారో, ప్రజలలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక స్థానాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మన రేవంత్ అన్న గారు ఒక లక్ష్యంగా తీసుకున్నారు. దాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు కమ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా మీరు చూడకుండా ఈరోజు రేవంత్ అన్న గురించి మాట్లాడడం అన్నది మహిళా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. మీరు ఇప్పుడు కాదు, రోజులు దగ్గర పడ్డవి అనడానికి చెప్పడానికి మీరెవరు? ఇంకా 10 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి రేవంత్ అన్న. ఈ రోజు తెలంగాణలో ప్రతి ఒక్క మహిళలు కూడా చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రేవంత్ అన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మరి నిజంగా దమ్మున్న మగవాడు అంటే రేవంత్ అన్న. ఈ రోజు మరి ఎందుకు పెద్ద పెద్ద మేధావుల నుండి కూడా ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ లేకపోయినారు? రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి అన్న కష్టపడ్డారు. అపోజిషన్ వాళ్ళు, ఇదే టిఆర్ఎస్ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో బాధలు పెట్టారు ఆయనని. అవన్నిటికి కూడా ఎదురు నిలబడి నేనున్నాను ఒక దమ్మున్న వ్యక్తిగా ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన నాయకుడు అంటే రేవంత్ అన్న. అలాంటి నాయకుడు గురించి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీ కుటుంబం ఎన్నో పదవులను అనుభవించింది, అవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలా. ఈ రోజు మీరు ముఖ్యమంత్రి గురించి ఆ విధంగా మాట్లాడడం మేడ్చల్ మహిళా కాంగ్రెస్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మహిళల యొక్క ఆదరణ అంతా పొందుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న. మేము చెప్తున్నాము, మహిళల ఆశీర్వాదం ఉంది, మహిళల అభిమానం ఉంది. రాబోయే రోజులలో కూడా రేవంత్ రెడ్డి అన్ననే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇది మహిళల ఒక అందరూ అభిప్రాయము. రాష్ట్రంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా మహిళలను అనగదొక్కారు, మహిళలను ముందుకు రానివ్వలేదు. ఈ రోజు రేవంత్ అన్న నాయకత్వంలో ప్రతి ఒక్క పథకాలు కానివ్వండి, ప్రతిది కూడా మహిళలను ముందు పెట్టి చేస్తున్నారు. కాబట్టి మీరు అలాంటి నాయకుడి గురించి మాట్లాడితే మహిళా కాంగ్రెస్ ఊరుకోదు. ఈ రోజు నేను ఒక్కరిని మిమ్మల్ని ఖండిస్తున్నాను. రేపు రానున్న రోజులలో మీరు ఇదే విధంగా మాట్లాడారంటే తెలంగాణలో యావత్ మహిళలు మీకు వ్యతిరేకంగా అవుతారు. మీరు ఇండిపెండెంట్ గా కనీసం మీ డిపాజిట్ కూడా మీకు రాదు. మీరు పార్టీ నుంచి ఒకవేళ రేవంత్ అన్న ఆడపిల్ల కదా కష్టపడ్డదని పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా మీరు డిపాజిట్ తెచ్చుకోలేని పరిస్థితులు అవుతారు. కాబట్టి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి కాదు, మీరు మాట్లాడకండి. ఆయన మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.